హలో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ న్యూస్లోని ఎపిసోడ్ 4కి అయితే స్వాగతం. ఇందులో ఫస్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవో బ్రాండ్కి సంబంధించి లెనోవో థింక్ప్యాడ్ ప్లస్ జెన్ 6 రోలబుల్ అని చెప్పి ఒక ల్యాప్టాప్ మీద టీజ్ అయితే చేస్తుంది. ఇది $3,300 ప్రైస్ రేంజ్లో చూడడం అయితే జరుగుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో $2,90,000 ప్రైస్ రేంజ్ ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఏంటి ల్యాప్టాప్లో స్పెషాలిటీ అంటే, జనరల్గా మనం ఏవైతే ల్యాప్టాప్స్ చూస్తామో వీటి యొక్క డిస్ప్లే అనేది ఫిక్స్డ్ అయితే అయి ఉంటుంది. అంటే 14 ఇంచ్ స్క్రీన్ సైజు, 15.6 ఇంచ్ స్క్రీన్ సైజు, 16, 17 అని చెప్పి. అయితే ఈ రోలబుల్ ల్యాప్టాప్లోని ఏదైతే డిస్ప్లే ఉంటుంది కదా, ఇది ఫ్రమ్ 14 ఇంచ్ స్క్రీన్ సైజ్ నుంచి అప్ టు 16.7 ఇంచ్ స్క్రీన్ సైజ్ వరకు అయితే ఇది రోల్ అయితే అవుతుంది. ఒక సింగిల్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇది ఫ్రమ్ 14 ఇంచ్ నుంచి 16.7 ఇంచ్ స్క్రీన్ సైజ్కి అయితే చేంజ్ అయితే అవుతుంది. ఈ చేంజ్ అవ్వడానికి 8 సెకండ్స్ టైం అయితే పడుతుంది. సో దీని కారణంగా దీని ప్రైస్ అనేది $2,90,000 అయితే ఉంది. నాట్ ఓన్లీ ఇది, దీంట్లో ఓవరాల్ స్పెక్స్ అన్నీ కూడా చాలా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్లు అయితే ఉన్నాయి. కానీ దీంట్లో రోలబుల్ టెక్నాలజీ అనేది చూడడం అయితే జరుగుతుంది. అంటే స్క్రీన్ సైజ్ని మీరు అమాంత్ ఒక స్ట్రైట్ లెవెల్లో ఉంటుంది కదా, కొంచెం హైట్ అయితే పెరుగుతుంది. సో ఓవరాల్ ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. మన ఇండియాకి వస్తుంది లేదన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే AMDకి సంబంధించి AMD Threadripper 9000 సిరీస్ ప్రాసెస్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్గా మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటరు వీటి పరంగానే పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 64 కోర్స్ ఉన్నప్పటికీ ఇది గేమింగ్ లెవెల్లోనే, అంటే గేమ్స్ ఆడేటప్పుడు అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదని చెప్పి మనకి రిపోర్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో గేమింగ్ పరంగా దీనికన్నా AMD Ryzen 7 9800X3D ప్రాసెసర్ ఏదైతే ఉంది కదా, ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే ఎక్కువ FPS ఇస్తుంది అనైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రధాన కారణంగా చెప్పుకోవాలంటే, ఒకటి దీంట్లోనే X3D అనే టర్మ్ ఉంది కదా, అంటే 3D క్యాష్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. క్యాష్ మనకి ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా అయితే చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి థ్రెడ్రిప్పర్తో కంపేర్ చేస్తే నార్మల్గా X3D ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవే మీకు బెటర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంటెల్ బ్రాండ్కి సంబంధించి, సో ఇంటెల్ అనేది రోజు రోజుకి వాళ్ళ యొక్క యూజర్ బేస్ని తగ్గిపోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటంటే, జనరల్గా గేమింగ్ మార్కెట్లోని ఇంటెల్ అండ్ AMD రెండు అయితే పోటీ పడుతూ ఉంటాయి కదా, కానీ AMD ఎప్పుడు కూడా గెలుస్తుంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ రేంజ్లోని ప్రాసెసర్ని తీసుకొస్తారు. పైగా ఆ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్తో అయితే మనకి ఇంటెల్ ప్రాసెసర్లు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఈక్వల్గా అయితే ఉంటుంది. ప్రైస్ మాత్రం ఇంటెల్ది ఒక అగ్రెసివ్ ప్రైస్ ఉంటే AMDది మాత్రం వాల్యూ ఫర్ మనీ కేటగిరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తక్కువ ప్రైస్ రేంజ్లో ఒక మంచి గేమింగ్ పీసీని బిల్డ్ చేసుకోవాలనుకుంటే కనుక AMD ప్రాసెసర్ని అయితే చూజ్ అయితే చేసుకున్నారు. సో దీనివల్ల AMD యొక్క పీసీ గేమర్స్ యూజర్స్ అనేవి మిల్లిమిల్లిగా తగ్గిపోతున్నారు. AMD వైపు అయితే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బికాజ్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలోనైతే మనకి ప్రాసెసర్లు వస్తున్నాయని చెప్పి. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే డెల్ బ్రాండ్కి సంబంధించి డెల్ రానున్న రోజుల్లోని మరిన్ని AI పీసీస్ని అనేవి ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. AI పీసీస్ అంటే జనరల్గా మనకి ల్యాప్టాప్లోని CPU, GPU ఉంటాయి కదా, కానీ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్లో మీకు NPUs అనేవి చూడడం అయితే జరుగుతాయి. NPU అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది పర్టికులర్గా AI కోసం డిజైన్ అయితే చేశారు. అంటే మనం ఏదైతే AIతో పని చేస్తూ ఉంటాం కదా, ఇలాంటి టైం అప్పుడు మనకి ప్రాసెసర్ మీద కానీ గ్రాఫిక్ కార్డ్ మీద కానీ ఎక్కువ బర్డన్ పడకుండా సపరేట్గా ఒక డెడికేటెడ్ చిప్ని అయితే డిజైన్ చేశారు, NPU అని చెప్పి. సో దీని ద్వారా ఏంటంటే కేవలం AI పరంగా ఏవైతే టాస్క్ ఉంటాయో వాటన్నిటికీ ఈ చిప్ అయితే యూజ్ అవుతుంది. సో ఇలాంటి చిప్ని యూజ్ చేసి మరిన్ని ల్యాప్టాప్స్లు ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలి. సో జనాల్లో AIకి సంబంధించి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరగాలి అన్న ఉద్దేశంతోనైతే మరిన్ని ల్యాప్టాప్స్ని తీసుకొస్తున్నట్టయితే డెల్ వైస్ ప్రెసిడెంట్ అయితే తెలపడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే AMDకి సంబంధించి AMD Ryzen 7 9800X3D ప్రాసెసర్ అనేది ఇంటెల్ i9 14900K ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అయితే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక ట్విచ్ స్ట్రీమర్ పేరు బ్రాస్కీ అని చెప్పి, ఇతను బ్యాటిల్ఫీల్డ్ 6కి సంబంధించి ఎర్లీ యాక్సెస్ అనేది దీనికి దొరికింది. ఈయన ఆ గేమ్ ఆడినప్పుడు ఈయనకి 300 FPS అనేది చూడడం అయితే జరుగుతుంది విత్ RTX 5080 గ్రాఫిక్ కార్డు, 32GB DDR5 6400 MHz ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ర్యామ్ యూజ్ చేస్తున్నాడు. అయితే వీళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ RTX 5080 గ్రాఫిక్ కార్డు విత్ 32GB ర్యామ్ యూజ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రాసెసర్ అనేది ఇంటెల్ i9 14900K ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈయనకి 110 FPS అనేది చూడడం అయితే జరుగుతుంది. వీళ్ళ ఫ్రెండ్కి ఏమో 330, అంటే ఎవరైతే స్ట్రీమర్ ఉన్నారో ఆయనకి 330, వాళ్ళ ఫ్రెండ్కి ఏమో 110 FPS చూడడం జరుగుతుంది. ఓవరాల్గా కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉన్నప్పటికీ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే AMD ప్రాసెసర్ అనేది ఎక్కువ FPS అనేది అచీవ్ చేయగలుగుతుంది బికాజ్ ఆఫ్ X3D పదం ఉండడం వల్ల. X3D అంటే చెప్పే కదా, ఎక్కువ క్యాష్ ఉంటుంది. దీనివల్ల ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా
ఒక గేమింగ్ పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు X3D ప్రాసెసర్ టర్మ్ ఉన్నటువంటి ప్రాసెసర్ని తీసుకుంటే మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలోని మంచి గేమింగ్ పీసెస్ అయితే లభిస్తాయి. అయితే ఈ ప్రాసెసర్లు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మీరు కొంచెం దీని మీద రీసెర్చ్ చేసి ఆ తర్వాతనే దీన్ని కన్సిడర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే Battlefield 6కి సంబంధించి Battlefield 6 అనేది మనకి అక్టోబర్ 10వ తేదీన అయితే లాంచ్ అయితే అవబోతుంది. ఇది ఓవరాల్గా 2 ఎడిషన్లు అయితే లాంచ్ అయితే అవుతుంది. ఒకటి చూసుకుంటే స్టాండర్డ్ ఎడిషన్ విత్ $3,999 ప్రైస్ రేంజ్, అంటే $4,000 ప్రైస్ రేంజ్లోని. రెండోది చూసుకుంటే ఫ్యాంటమ్ ఎడిషన్, ఇది మనకి $5,999 ప్రైస్ రేంజ్, అంటే $6,000 ప్రైస్ రేంజ్లోని మనకి ఈ గేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీ పీసీ దీనికి క్యాపబిలిటీగా ఉందా లేదా అనేది వాళ్ళు రీసెంట్గానే పీసీ స్పెక్స్ని అయితే రివీల్ అయితే చేశారు. సో మీరు పర్చేస్ చేసే ముందు మీ పీసీ స్పెక్స్ చూసుకోండి. క్యాపబిలిటీ అనుకుంటే కనుక ప్రీ ఆర్డర్ అయితే చేయండి. ప్రీ ఆర్డర్స్ ఆల్రెడీ ఓపెన్ అయితే అయిపోయి. మీలో ఎంతమంది ఈ గేమ్ పట్ల ఇంట్రెస్టింగ్ ఉన్నారో కమెంట్లో చెప్పండి. సో ఇది ఇవాల్టి ల్యాప్టాప్ న్యూస్. ఈ ల్యాప్టాప్ న్యూస్ మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు రేపటి ల్యాప్టాప్ న్యూస్లో కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.